ఇప్పుడు నేను చెప్పబోయే కథ చరిత్రలో ఉన్న వ్యక్తి కథ కాదు, చరిత్రను తిరగరాసిన ఓ యోధుడి కథ. సామాన్య యోధుడు రాజుగా మారిన కథ. మొఘల సింహాసనానికి బీటలు తెప్పించిన ఓ వీరుడి కథ. ఛత్రపతి శివాజీ మహారాజుని కథ. అది 17వ శతాబ్దం. మరాఠా గడ్డపై విదేశీ దండయాత్రలు, అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయిన వేళ హిందూ దేవాలయాలు, హిందూ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఇవన్నీ చూసిన ఓ మహిళ మనసులో రేగిన కారు చిచ్చుతో ఉదయించబోతున్నాడు ఓ వీరుడు. ఆమె పేరే జిజియాబాయ్. ఒకానొక రోజు కొండపై ఉన్న దేవాలయానికి గర్భవతితో ఉన్న జిజియాబాయ్ ఆ భారీ వర్షంలో ప్రయాణం చేసి దేవాలయానికి చేరుకుంది. అలా దేవుడి సన్నిధిలో కూర్చున్న జిజియాబాయ్ ఒకసారిగా లెగిసి గుండెల నిండా కోపంతో, కళ్ళలో బాధతో ఆ గర్భిణీ స్త్రీ దేవుణ్ణి ఇలా కోరుకుంది. ఓ మహాదేవా, నాకు పుట్టబోయేది ఆడపిల్ల అయినా మగపిల్లవాడు అయినా నా దేశాన్ని, నా ధర్మాన్ని, నా దేశ ప్రజలను, వారి మానవ ప్రాణాలని ఈ దుర్మార్గం నుండి రక్షించే జీవుడు కావాలి. ఆవిడ కోరుకున్నట్లే 1627 ఫిబ్రవరి 19న శివనీరు కోటలో పుట్టాడు ఓ యోధుడు. అతనే శివాజీ మహారాజ్. ఆమె తన కొడుక్కి గురువుగా మారి నీతి నిజాయితీతో ధర్మం వైపు నిలబడేలా, స్త్రీల పట్ల గౌరవంతో ఉండేలా ధైర్య సాహసాలు నింపుతూ పెంచింది. శివాజీ అలాగే చిన్న వయసు నుంచి గ్రామంలో ఎటువంటి అన్యాయాలు జరిగినా ధైర్యంతో ఎదిరించేవాడు. ఇలా కొనసాగుతుండగా ఒకానొక రోజు గ్రామంపై పాలెగాల సేన విరుచుకుపడింది. యువతి యువకుల్ని బానిసలుగా మార్చేందుకు బంధించి తీసుకువెళ్తుండగా ఆ సమయంలో సైన్యానికి ఎదురు నిలిచిన ఏకైక యువకుడు శివాజీ. అతని ధైర్యం ఆ గ్రామ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని నాటింది. శివాజీ ఇచ్చిన ధైర్యంతో యువత శివాజీ మార్గంలో నడవడం మొదలుపెట్టారు. శివాజీ యువకులకి కొండ కోణంలో శిక్షణ ఇచ్చి తన తండ్రి సైన్యమే కాకుండా తనకంటూ ఒక సైన్యాన్ని నిర్మించుకుని ప్రజల్లో ఛత్రపతి అయ్యాడు. శివాజీ మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం మొదలుపెట్టిన 3 సంవత్సరాల్లోనే పూణే ప్రాంతం మొత్తాన్ని శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే శివాజీకి అసలైన సవాళ్లు ఎదురవ్వనున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆదిల్ షాపై శివాజీ యుద్ధానికి రెడీ అయ్యాడు. ఎవరు ఊహించిన రీతిలో శివాజీ తన యుద్ధ తంత్రాలతో, మెరుపు వేగంతో ఆదిల్ షా కోటపై విరుచుకుపడి కొన్ని కోటలను ఆక్రమించాడు. ఈ ఓటమిని భరించలేని ఆదిల్ షా అతి క్రూరమైన, భయంకరమైన సైన్యం కలిగిన అజల్ ఖాన్ తో చేతులు కలిపాడు. శివాజీని తన కోటలో అడుగుపెట్టి జయించడం కష్టమని గ్రహించిన అజల్ ఖాన్ శివాజీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలపై, ప్రజలపై దాడులు చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ గ్రహించిన శివాజీ అజల్ ఖాన్ ను చర్చలకు ఆహ్వానించారు. ఒక కోటలో చర్చలకు ఇద్దరు అంగీకరించారు. కానీ శివాజీని అక్కడ చంపాలని అజల్ ఖాన్ పన్నాగం పన్నాడు. అజల్ ఖాన్ వక్రబుద్ధి తెలిసిన శివాజీ తన దుస్తుల లోపల ఉక్కు కవచం ధరించి పులుగోలు లాంటి ఆయుధాన్ని తన దుస్తుల్లో దాచి తీసుకువెళ్లాడు. ఇద్దరు కోటలోని గుడారంలో చర్చించుకుంటూ ఉండగా అజల్ ఖాన్ తన కత్తితో శివాజీని పొడవడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీకి ఉక్కు కవచం ఉండడం వల్ల ఏమీ కాలేదు. వెంటనే శివాజీ తన చేతుల్లో ఉన్న పులుగోలు లాంటి ఆయుధంతో అజల్ ఖాన్ ని చీల్చి చెండాడాడు. ఈ సంఘటనతో శివాజీ పేరు మహారాష్ట్ర మొత్తం వినిపించింది. అదే సమయంలో మొఘల్స్ హిందూ ప్రజలపై, హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులు శివాజీ వరకు చేరింది. ఈ దాడులను శివాజీ తిప్పుకొట్టి హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తన సువర్ణాస్త్రంతో రక్షించుకుంటూ స్వరాజ్యం అనే హిందూ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ తన బంధువు అయిన సాహిత్య ఖాన్ ని శివాజీపైకి యుద్ధానికి పంపాడు. సాహిత్య ఖాన్ శివాజీపైకి కొన్ని లక్షల సైన్యంతో, కొన్ని వేల గుర్రాలతో, కొన్ని వందల ఏనుగులతో శివాజీపైకి దండెట్టాడు. అంతటి బలమైన సైన్యంతో శివాజీ చిన్న సైన్యం ఓడిపోయి శివాజీ పూణే వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అస్తమించే సూర్యుడు తిరిగి ఉదయిస్తాడని. తిరిగి మళ్ళీ సాహిత్య ఖాన్ పై శివాజీ యుద్ధం ప్రకటించాడు. సాహిత్య ఖాన్ శివాజీని తక్కువ అంచనా వేశాడు. యుద్ధ భూమిలో శివాజీ మహారాజ్ తాండవం చూసి సాహిత్య ఖాన్ బిత్తరబోయాడు. ఒకవైపు రణభూమిలో తెగిపడుతున్న తలకాయలు, మెరుపు వేగంతో శివాజీ చేతిలో తిరుగుతున్న కత్తి, దుమ్ము ధూళితో నిండిన రణభూమి మొత్తం శత్రువుల నెత్తురుతో శాంతింపచేసిన ఛత్రపతి శివాజీని చూసి సాహిత్య ఖాన్ వెన్నులో వణుకు పుట్టింది. భయంతో పారిపోతున్న సాహిత్య ఖాన్ అరచేతి వేలును శివాజీ తన ఖడ్గంతో నరికివేశాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ రాజ్యపు పునాదులు వణికాయి. దీంతో ఔరంగజేబ్ ప్రతినిధి అయిన రాజా జయసింగ్ ని శివాజీ మీదకు తన పూర్తి బలగంతో పంపాడు. కనుచూపు మేర సైన్యంతో శివాజీ మీదకు యుద్ధానికి బయలుదేరాడు. శివాజీ ఎప్పుడూ ఒక సూత్రాన్ని నమ్మేవాడు. ఓటమి తప్పదు అని తెలిసినప్పుడు యుద్ధం నుండి తప్పుకొని అనుకూల సమయం చూసి దాడి చెయ్యాలని. అలాగే శివాజీ రాజా జయసింగ్తో పురందర్ సంధి చేసుకుని మొఘల్స్కి
ప్రతినిధిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. 1666 ఔరంగజేబ్ 50వ పుట్టినరోజుకి శివాజీని అతని కుమారుని విందుకు ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా అక్కడ సైనిక అధికారుల వెనకల వరుసలో నిలబెట్టి శివాజీని అవమానించారు. దీంతో శివాజీ ఎదురు తిరగడంతో ఔరంగజేబ్ వాళ్ళని బంధించి కారాగారంలో పెట్టారు. కొన్ని నెలల తర్వాత శివాజీ వారి నుండి తప్పించుకుని తన కొడుకుతో రాయ్గఢ్కు చేరుకున్నాడు. ఒప్పందంలో భాగంగా 2 సంవత్సరాల వరకు శివాజీ ఎటువంటి యుద్ధం చేయలేదు. అయినా మొఘల్ సైన్యం శివాజీపై దాడులు చేస్తూ వస్తుంది. ఇంకా సహించిన శివాజీ వారి రాజ్యాలను ఒక్కొక్కటి జయించుకుంటూ దీంతో తన పేరు భారతదేశం మొత్తం మారిమోగిపోయింది. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలోని ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేసి ఛత్రపతి అనే బిరుదుని ప్రదానం చేశారు. అలా 6 సంవత్సరాల తర్వాత 1680 ఏప్రిల్ 3న శివాజీ 3 వారాల పాటు జ్వరంతో బాధపడుతూ రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీని ఏం చేయలేకపోయిన ఔరంగజేబ్ శివాజీ మరణించాడనే వార్తతో ఇక మరాఠా రాజ్యం పతనమైందని ఆనందంతో వేడుకలు చేసుకుంటున్నారు. వీళ్ళ ఆనందంపై నీళ్లు జల్లుతూ పుట్టుకొచ్చాడు మరో యోధుడు. అతడే శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా నూతన రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్. మన తల్లిదండ్రులు మన కుటుంబాన్ని ప్రేమించడం నేర్పిస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది. మన దేశం ముక్కలైందంటే కారణం మనలో ఐక్యత లేకపోవడం, ముఖ్యంగా దేశభక్తి లోపించడం. మన తల్లి భరతమాత ముక్కలైన దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంటే ఎట్లుకుంటాం? మాతృభూమి అఖండ స్వరూపాన్ని తిరిగి దర్శించుకునేంత వరకు మనం విశ్రాంతి తీసుకోరాదు. దేశం కోసం, ధర్మం కోసం చేసే పోరాటంలో ఏ త్యాగమైనా చేద్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమే, నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్తితోహం, త్వయా హిందూ భూమే సుఖం వర్తితోహం. నేను సంఘ్ని. ఈ ఏడాది 2025 విజయదశమితో నాకు 100 ఏళ్లు పూర్తయ్యాయి. 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్జీ సంఘ్ అనే విత్తన రూపంలో నన్ను నాటినప్పుడు నేను భవిష్యత్తులో మహా వటవృక్షాన్ని అవుతానని ఆనాడు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. నేడు ఈ వటవృక్షము యొక్క ఎన్నో శాఖలు దేశ నిర్మాణపు కార్యంలో నిమగ్నమై ఉన్నాయి. సంఘ్ యొక్క ప్రథమ సరసంఘ చాలక్ హెడ్గేవార్జీ వారి ఇంటి వద్ద 17 మందితో కూడిన ఈ సమావేశంలో నా ఈ సంస్థని ప్రకటించారు. ఈ సమావేశంలో హెడ్గేవార్జీతో పాటు విశ్వనాథ్ కేల్కర్, భావ్జీ గౌరే, అన్నా సహార్, బాలాజీ ఉద్దార్, బాపురావు భేది వంటి వారు ఉన్నారు. నాకు ఏం పేరు పెట్టాలో, నేను చేయాల్సిన పని ఏమిటో కాలంతో పాటు నెమ్మదిగా నిర్ణయం జరుగుతూ పోయింది. ఆ రోజుల్లో కేవలం హిందువులను ఏకం చేయాలన్నది ఒక్కటే ఆశయం. అసలు చెప్పాలంటే సంఘ్ యొక్క పేరు అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరు సైతం 1926 ఏప్రిల్ 17న నిర్ణయించబడింది. ఈ రోజుననే హెడ్గేవార్జీని అందరి సమ్మతితో సంఘ్ ప్రముఖుగా ఎన్నుకోవడం జరిగింది. కానీ సర్ సంఘ్ చాలక్ వారిని మాత్రం 1929 నవంబర్లో నియమించడం జరిగింది. నా పేరుకి గుర్తింపు వచ్చే కంటే ముందు 3 పేర్లపై చర్చించడం జరిగింది. అవేమంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జరీ పట్కా మండల్, ఇంకా భారతోద్ధారక్ మండల్. వీటి కోసం ప్రత్యేకంగా ఓటింగ్ కూడా జరిగింది. పేరును పెట్టేందుకు సమావేశమైన 26 మంది సభ్యుల్లో నుండి 20 మంది సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కే తమ ఓటు వేశారు. ఆ తరువాత ఇక నేను అనగా
ఆర్ఎస్ఎస్గా ఉనికిలోకి వచ్చాను. గత కొన్ని దశాబ్దాలుగా దేశ మూలమూలల్లో సంఘ్ యొక్క శాఖలు నిర్వహించబడుతున్నాయి. హెగ్డేవార్జీ వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా సంఘ్ కార్యాలని ముందుకు నడిపించారు. ప్రతి ఒక్క స్వయం సేవకుని ఆరోగ్యవంతమైన మరియు క్రమశిక్షణతో కూడిన స్వయం సేవకుల మలచాలన్నదే వారి తపన. ఈ నా 100 పయనంలో నా వంటి సమాలోచనాపరులు అనుబంధ సంఘాలతో కలిసి నేటికి ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు విస్తరించి ఉనికిలో ఉన్నాను. కానీ ఈ నా పయనం అంత తేలికగా ఏమీ సాగలేదు. నాపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. అంతెందుకు, కొన్నిసార్లు నన్ను నిషేధించారు కూడా. ఇలాంటి సమయంలో స్వయం సేవకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అయినా గాని మేము విరవలేదు. ఎందుకంటే మా లక్ష్యమే మాకు ముఖ్యం కాబట్టి. మేమంతా కూడా ఈ విషమ పరిస్థితుల్లో సమంగా ముందుకు కదులుతూ పోయాం. ఎందుకంటే మా లక్ష్యం చాలా పెద్దది కాబట్టి. సంఘకి వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేసినా కూడా సమాజంలోని ఓ పెద్ద వర్గం వాళ్ళు సంఘ యొక్క సేవాభావాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కూడా. ఎలాగంటే వారిలో చాలా కుటుంబాలు సంఘ స్వయం సేవకుల సహాయం ఏదో ఒక రూపంలో పొందినవారే కాబట్టి. అందుకే వాళ్లలో కూడా చాలామంది శాశ్వతంగా సంఘ్ పరివారులో ఒక భాగమయ్యారు. నేను మాత్రం నన్ను స్థాపించినది మొదలు నా కార్యపథంలో నిరంతరంగా సాగుతూనే పోయా. స్వాతంత్రమైతే వచ్చింది గాని క్రూరమైన దేశ విభజన రూపంలో మాయని గాయాలయ్యాయి. ఎంచుకున్న మార్గం చాలా కష్టమైనది. అయినా గాని నేను ఆగిపోలేదు. అప్పట్లో కూడా నా దేశం మరియు నా సనాతన ధర్మ రక్షణకి 3000 క్యాంప్స్ నిర్వహించాను. అలా నేను నా దేశ సోదరులతో కలిసి ముందుకు సాగుతూ పోయా. 1962లో చైనా మోసపూరితంగా దేశంపై దాడి చేసినప్పుడు నా పరివారపు స్వయం సేవకులు పూర్తిగా రాజధర్మాన్ని నిర్వర్తించారు. ఇంకా తమ ప్రాణాలని పణంగా పెట్టి సరిహద్దు ప్రాంతాలకి ఆహారాన్ని చేరవేయడంలో మన దేశ సైన్యానికి సహకరించారు. దీనికి ప్రభావితులైన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1963లో గణతంత్ర దినోత్సవ పరేడ్లో సంఘ్ని ఆహ్వానించారు. స్వయం సేవకులు ఆ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పూర్తి గణావేష్తో పాలుపంచుకున్నారు. ఇంకా దేశం పట్ల వారికి గల అకుంఠిత దీక్ష మరియు నిరాడంబరతని ఈ దేశానికి చాటి చెప్పారు. ఆ తర్వాత 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా స్వయం సేవకులు ఎంతో మహత్కరమైన బాధ్యతని భుజానికెత్తుకున్నారు. ఇలా ఎన్నో విమర్శలు, ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే సంఘటన పథంలో ముందుకు సాగుతూనే పోయింది. ఎలాంటి ఆపదైనా, యుద్ధమైన నా నిబద్ధత భారత్కి సమర్పితం. ఆనాడు 25 మంది స్వయం సేవకులతో మొదలైన సంఘ్ ఈనాడు విశాలమైన సంఘటనంగా రూపుదాల్చి ఎలాంటి స్వార్థం లేకుండా మనస వాచ కర్మన రేయింబవళ్ళు దేశ సేవ, మానవ సేవలో స్వయం సేవకులు ఎల్లప్పుడూ కంకణబద్ధులై ఉంటున్నారు. सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दु भूमे सुखं वर्धितोऽहं त्वया हिन्दु भूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले राष्ट्रीय स्वयं सेवक संघ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి దసరా ఉత్సవాన్ని మనం భారతి జయ 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 హే భారతి జనమంత కోరుని సంస్కృతి జీవజాతులకు అంతే లేదు
జీవజాతులకు అంతే లేదు, వైరుధ్యానికి తావే లేదు, వైరుధ్యానికి తావే లేదు. ప్రకృతితో పెనవేసిన బంధం, ప్రకృతితో పెనవేసిన బంధం, పరస్పరము స్వయం పూరకం. స్వయం ఇదేమి తంత్రం, ఇదేమి చిత్రం. దసరా మంచి వాడుకుంటున్నాం, కానీ దశహరా, దసరా అంటే దాని అర్థం ఏంటంటే, దశ అంటే 10 తలల వాడిని సంహరించినటువంటి వ్యక్తి యొక్క పండుగని మనం చేసుకుంటున్నాం. 10 తలల వాడి ఎవడు? రావణుడు. రావణుడిని సంహరించింది ఎవరు? రాముడు. ఆ రాముడు మంచికి మారుపైనటువంటి రాముడు రావణుడిని అంతర్లీనుడైనటువంటి పని చేసుకుంటారు. పని వాళ్ళలాగా ద్రౌపది దాసిలాగా, భీముడు వంటవాడిలాగా, అట్లా నకులు సహదేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ, మన అర్జునుడు నాట్యం నేర్పుతూ ఇలా ఉంటాడు. సడన్ గా ఏమైతుంది, పాండవులు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నటువంటి కౌరవులు ఆ రాజ్యం మీద దండెత్తడానికి వస్తారు. డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా ఆ రాజ్యం ఇలా ఉంటాడు. సడన్ గా ఏమైతుంది, పాండవులు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నటువంటి కౌరవులు ఆ రాజ్యం మీద దండెత్తడానికి వస్తారు. డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా ఆ రాజ్యం యొక్క మెయిన్ ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే పశువులు, గోవులు. ఆ రాజ్యం యొక్క మెయిన్ ఆర్థిక వ్యవస్థ. అందుకే అర్జునుడు ఈ శమీ వృక్షం మీద నుంచి ఆయుధాలు తీసుకొని యుద్ధానికి పోతాడు. ఆ సందర్భంగా శమీ వృక్షం మీద ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొని పూజించి యుద్ధానికి విజయం సాధించింది. కాబట్టి దసరా పండుగ ఒకటి అమ్మవారు కానీ విశిష్టత ఏంటి? 10 సంవత్సరం మనమందరం కలిసి పంచుకోవాలి. ఒకరు చిన్నవాళ్ళు ఉంటారు, ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు, ఒకరు వాళ్ళ ఆస్తిలో కావచ్చు, వాళ్ళ పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సహాయం చేసుకుంటూ చేదోడు మాదోడుగా ఉంటూ ముందుకు నడవాలన్న భావన మన పూర్వీకులు, మన ఋషులు ముందు మనకి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే రాముడు దేనిపైన విజయం సాధించాడు? అమ్మవారు దుర్గామాత ఎవరి మీద సంహారం చేసి, ఎవరి సంహారం చేసింది? మహిషాసురుని. 400 సంవత్సరాలు పరిపాలించరా, 1000 సంవత్సరాలు పరిపాలించరా? వేరే మనం ఈ ఉద్యోగాల మాటలో పడి వాడు ఉన్న పలంగా కంపెనీ ఎత్తేస్తే ఆ కంపెనీలో పనిచేసే 1000 మంది నిరుద్యోగులై రోడ్ల మీద పడి వాళ్ళ కుటుంబాలకు తిండి లేని స్థితిలో దిగజారిపోతారు. ఆ పరిస్థితి మీదికెళ్ళి ఓటేసుకుంటారు. మరి మన దగ్గర ప్రతిరోజు సూర్యుడు కనిపిస్తాడు కదా. ఎప్పుడో వర్షాకాలం తుఫాన్ వచ్చినప్పుడు 10 రోజులు, వారం రోజులు తప్ప మిగతా సూర్యుడు కనిపిస్తాడు కదా. మరి మనం ఎందుకు వేసుకుంటున్నాము? మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే పాడు చేస్తున్నాం. ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? సమయం అధికమైంది. స్వయం సేవకు ఆయన సేవ భారత మాత కొరకు సహాయంగా ఎవరికైనా సహాయం చేయడానికి కానీ భారత మాత ముందుకు వెళ్ళడానికి ఒక వ్యక్తి నిర్మాణం చేస్తూ ఈ 100 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు నిలబడ్డారు. ఎన్నో ఈ 100 సంవత్సరాల్లో అసలు ముందు కూడా స్థాపించినవి కూడా, తర్వాత స్థాపించినవి కూడా ఎన్నో వచ్చినాయి, పోయినాయి. కానీ మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక పథకం అలాగే ఉంది. మనము ఇప్పుడు 100 సంవత్సరాలు ఎన్నాళ్ళి వేదన, ఎన్నాళ్ళి రోదన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా? भारत माता की, भारत माता की, भारत माता की। संगठन में
నమోత్తరం రావాలి. మీరు రోజు చదవబోతారు కదా, మన క్రమశిక్షణ దెబ్బతీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందే చెప్పింది కదా పిల్లలు, భారత్ మాతాకి. ఇంతకుముందే చెప్పింది ఏమని, ఒక బాటసారి అడవిలో పోతుంటే ఒక చెట్టు కాలిపోతుంది. ఆ చెట్టు మీద పక్షులు ఏం చెప్పినాయి చెప్పింది కదా, आग लगी इस वृक्ष में जलने लागे पार, तुम पक्षी क्यों नहीं उड़ते हो पंख तुम्हारे पास. అంటే ఈ చెట్టుకు మంట అంటుకుంది, చెట్టు కాలిపోతుంది, ఈ మీకు రెక్కలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఎగిరిపోవడం లేదు అని పక్షులు అడిగితే ఏం చెప్పినాయి, పల్లకాయే ఇస్ వృక్షకే జందే కీనే పార్. ఈ చెట్టు యొక్క పళ్ళను ధర్మం అని చెప్పేసి ఆ పక్షులు చెప్పినాయి కాబట్టి మనం మన ధర్మాన్ని నిర్వహించాలి. వందే మాతరం అంటోంది మాతరం. కొద్దిగా ముందరికి వెళ్ళిపోలే, పిల్లలు లైన్ రమ్మను, పిల్లలు లైన్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి కాదు. ఇట్లా చేసినట్టు చరితలోని సారమిదే, భవితలోని భావమిదే. పిల్లలందరూ ఒక వరుస రాండి, పిల్లలందరూ ఒక వరుస రాండి. దండ ఒకరొకరు చెప్పుకొని బయట మీరు Hey!